అన్న నా పేరు ఢిల్లీ సంజయ్ కిరణ్. నేను ఈ కాలనీ సెక్రటరీ, టెలికాం కాలనీ సెక్రటరీ. అయితే నిన్న నాకు వచ్చిన మా జాయింట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ తోటి ఇట్లా వైర్ పడ్డది, ఇది పడ్డది అని చెప్పేసి అన్నారు. ఇమీడియట్గా పరిగెత్తి రావడం అయింది. ఆ లోపలనే ఈ కారు దగ్గర అమ్మాయి ఆల్రెడీ పడిపోయి ఉంది. వాళ్ళ ఫాదర్ ఏమో అటు పక్కన ఉన్నారు, వాళ్ళ మదర్ ఏమో అటు పక్కన నిలబడి ఉంది. అయితే మేము వచ్చైతే ఆ టైంకి అయితే పవర్ వాళ్ళని వీళ్ళని అంతా కాంటాక్ట్ చేసినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. అది చేస్తుండగా మాతో వచ్చినైతే ఆమెనైతే అప్పటి వరకు ఆపినాక 2 నుంచి 2-3 ఆ మధ్యలో మనకు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. మనం 108 నుంచి కంప్లైంట్ చేస్తాము. అట్లనే వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ చేసినాక తర్వాత మిగతా మేమంతా వెళ్ళి అదంతా బ్రాంచెస్ అంతా సెట్ చేసి తీయడం అయింది. అంతవరకు ఎవరు కూడా కరెంట్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు. తర్వాత మన డిజాస్టర్ టీం వాళ్ళు వచ్చారు, తర్వాత ఎల్టీ టీం వాళ్ళు వచ్చారు. కానీ ఈ టీము ఏదైతే ఇది మాది కాదని ఎల్టీ వాళ్ళు అంటారు, ఎస్టీ ఇది మాది కాదు ఎస్టీ వాళ్ళు వస్తారు. ఎస్టీ వాళ్ళు అయితే ఎవరు రాలేదు. అంటే ఆ కనెక్షన్ దాదాపుగా మేము 2 నుంచి 2:40 వరకు కూడా నేను కానీ మా టీం కానీ అందరం కూడా ఫోన్ చేసినాం, కానీ ఎక్కడ కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇది జరగాల్సింది. ఈరోజు వెంకటాపురం డివిజన్లో ఎంత పెద్ద దుర్ఘటన జరిగిందంటే అంటే ఒక ప్రాణం విలువ ఏందనేసరి అధికారులకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు. మాన్సూన్ సీజన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అనేసి ప్రజలకి చెప్పడం కాకుండా వీళ్ళే ఒక 15-20 రోజుల ముందటి నుంచే ఇట్లా సీజన్ వస్తుంది అనేసి తెలిసిన ముందటి నుంచే వీళ్ళు కొంచెం జాగ్రత్త పడి వీళ్ళు ముందే చెట్లు కట్ చేయించడం అయినా లేకపోతే వైర్లు ఎట్లాంటి పరిస్థితిలో ఉందని జాగ్రత్త పడి వీళ్ళు చూస్తుంటే ఈరోజు ఈ ప్రాణం పోయేది కాదు. ఈరోజు ఇక్కడ ఈ టెలికాం కాలనీలో అంటే ఈ వెంకటాపురం డివిజన్కి సంబంధించి ఒక బీజేపీ నాయకురాలుగా కాకుండా ఒక సామాన్య ప్రజలుగా నేను కూడా బుధవారం నాడు నేను ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ చెట్టు ఎంత ఇదిగా ఉంది, ఆ వైర్ల మధ్యలో ఇదైందంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, చెట్లు కొట్టే డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇది ఇప్పుడు రాత్రి 4 సర్వీస్ వారికి తెగిపడింది. ఇందిరానగర్లో 4 సర్వీస్ వారికి తెగిపడితే కాలనీ అంటే మేమందరం అక్కడ ముందు జాగ్రత్తగా పడి బండ్లంతా పెట్టి అడ్డంగా పెట్టి మేము రానియకుండా ఆపే వరకు ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ అర్ధరాత్రిలో జరిగి ఇది పడినుంటే ఈ పిల్లలు లేకపోతే క్యాబ్ ఎవరైతే పని నుంచి రిటర్న్ అయ్యి వాళ్ళు క్యాబ్ వస్తే 4 ప్రాణాలు ఉంటాయి దాంట్లో. ఆ ప్రాణాలు పోయిన ఉంటాయి వైర్ల మీదకి వెళ్ళి ఈరోజు ఈ 2 ప్రాణాలు పోయింది. ఇప్పటికీ అధికారులు మేల్కోకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, చెట్లు కొట్టి ఇప్పటికీ ఇక్కడ ఈ సంఘటన స్థలానికి ఒక్కరు చేరుకోలేదు, ఎవరు రాలేదు. అంటే పట్టింపు లేదు, ప్రాణం పోయింది మాకేంది అన్నట్టు ఉన్నారు. మీ మూలంగా నేను చెప్పడం ఏందనంటే అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక్క ప్రాణం మీద కూడా రాకుండా లేకపోతే ఆస్తి నష్టం జరగకుండా మీరందరూ యాక్షన్ తీసుకుంటే మంచిది. లేదంటే మేమందరం రోడ్ ఎక్కి మీ అందరినీ గద్దె దింపడానికి మేమందరం రెడీగా ఉన్నాము. నేను సుజాత బీజేపీ నాయకురాలుగా ఈరోజు టెలికాం కాలనీలో మన బాధ్యతలను చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ.